గోల్డెన్ స్టోరీ టైం. గోదావరి జిల్లాలో రామాపురం అనే పల్లెటూరు. ఆ ఊర్లో వీరమ్మ అనే ఒక పరమ గయ్యాళి ఉండేది. ఆమె నోరు తెరిస్తే బూతులే, తిట్లే. ఆమె భర్త వీరయ్య చాలా శాంతమూర్తి. పాపం ఆయన రోజంతా పొలంలో కష్టపడినా ఇంట్లో భార్య అరుపులు భరించలేక బతికుండి కూడా చచ్చినవాళ్ల బతుకుతున్నాడు. వీరమ్మకు భీముడు అనే ఒకే ఒక కొడుకున్నాడు. వాడు కండలు తిరిగి మహావీరుల్లా ఉంటాడు కాని తన తల్లి గొంతు వింటే మాత్రం హడలిపోయేవాడు. ఉదయం వీరయ్య అరుగుమీద కూర్చుని వేపపుల్లతో పళ్ళు తోముకుంటున్నాడు. అప్పుడే వీధిలో నుంచి ఒక ముసలి బిచ్చగాడు నీరసంగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు వస్తాడు. అమ్మా, ఆకలేస్తోంది తల్లి. 2 రోజుల నుంచి పొట్టలో పచ్చి మంచినీళ్లు తప్ప ఏమీ పడలేదమ్మా. కడుపు కాలిపోతుంది. రాత్రి వండిన చద్ది అన్నం ఉన్నా సరే పిడికడు పెట్టండమ్మా, పుణ్యం ఉంటుంది. వీరయ్యకు ఆ ముసలివాణ్ణి చూడగానే ఎంతో జాలి వేసిందే. వీరమ్మా, ఓ వీరమ్మా, పాపం ఎవరో ముసలివాడు వచ్చాడు. 2 రోజులు అయిందట అన్నం తిని. రాత్రి వండిన అన్నం కొద్దిగా మిగిలింది కదా, ఓ ముద్ద తెచ్చి వాడికి పెట్టవే. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే మనకి పుణ్యం వస్తుంది. అంతే, లోపలి భద్రకాళిలా బయటకు దూసుకొచ్చిందే. ఏమిటి పుణ్యం వస్తుందా? ఆ అన్నం వీడికి పెడితే పుణ్యం వస్తుందా, లేక నా కొంప గొల్లవుతుందా? ఏమండి వీరయ్య గారు, మీరేమైనా 100 ఎకరాలున్నా రాజావారనుకుంటున్నారా? దాన ధర్మాలు చేయడానికి ఇది సత్రం కాదు, నా ఇల్లు. అదేంటి, పాపం ఆకలి అంటున్నాడు కదా అని. మీరు నోరు మూయండి, మీకు జాలి ఎక్కువైపోయింది. వాడు చూడ్డానికి బలిష్టంగానే ఉన్నాడుగా. పోయేదైనా గట్టు పని, మూటలు పోసే పని చేసుకోవచ్చుగా. మీలాంటి వాళ్ళు ఉచితంగా అన్నం పెడుతుంటే వాళ్ళెందుకు పని చేస్తారు అని భర్తను తిట్టి ఇప్పుడు బిచ్చగాడి వైపు తిరిగింది. ఏమ్రా, పొద్దునే దాపురించావు? కళ్ళు కాళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి కదా, కష్టపడి బతకలేవా? ఉచితంగా అన్నం కావాలా? పో ఇక్కడి నుంచి. ఇంకోసారి నా గుమ్మం వైపు వచ్చావో నీ కోళ్లు విరగొడతాను. అయ్యో తల్లి, అంత మాట అనకమ్మా. వయసు మీద పడి ఓపిక లేక అడిగాను తల్లి. గుమ్మం ముందుకు వచ్చిన వాణ్ణి అలా ఎవరైనా తిడతారా? వాడి ఉసురు మనకు తగులుతుంది. వాడి ఉసిరేంటండి, వాడి ఉసిరు? ఆ నడుస్తున్నాడు చూడండి, మీ దానకన్నుడు. వెళ్ళి వాడితో పాటే మీరు పక్క ఊరెళ్ళి అడుక్కోండి. బిచ్చగాడు ఏడుస్తూ వెనుదిరిగి వెళుతూ, నీ అహంకారాన్ని దించే కోడలు ఏ రాక్షసి రూపంలో వస్తుందో తల్లి అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే పక్కింటి పుల్లమ్మ గంగవరం నుంచి పచ్చరంగు పట్టుచీర తెచ్చుకుని వీరమ్మ కళ్ల ముందే కులుకుతూ వెళ్ళింది. అది చూసి వీరమ్మకు పౌరుషం పొడుచుకొచ్చింది. అప్పుడే పొలం వెళ్దామని వస్తున్న తన కొడుకు భీముణ్ణి చూసి, ఒరే భీముడు, గంగవరంలో పట్టుచీరలు భలే ఉంటాయట. ఆ పక్కింటి పుల్లమ్మ గంగవరం నుంచి పచ్చరంగు పట్టుచీర తీసుకొచ్చి నా కళ్ల ముందే కులుకుతూ వెళ్ళింది. నేను దానికి తీసిపోకూడదు. ఈరోజు నువ్వు గంగవరం వెళ్ళి నేను చెప్పిన రంగులు, నేను చెప్పిన చుక్కలు ఉన్న పట్టుచీర నాకోసం తీసుకురా. అచ్చం నేను చెప్పినట్టే ఉండాలి. ఆ రంగు ఏమాత్రం అటు ఇటు అయినా సరే నీ తాట తీస్తాను. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్లే గంగవరం వెళ్ళి ఆ చీర తీసుకువస్తాను. కానీ అమ్మా, మగవాడిని కదా, నాకు ఆ చీరల రంగులు, అంచులు, చుక్కలు ఏమంతగా తెలియవమ్మా. కావాలంటే మన పక్కింటి పుల్లమ్మను తీసుకువెళ్తానే. అవునే వీరమ్మా, వాడికి బట్టల గురించి ఏం తెలుస్తుంది? పాపం వాడెలా వెతుకుతాడు? నువ్వే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. మీరు నోరు ముయ్యండి, నా పనులకు మీరు అడ్డు రాకండి. మగాడు అంటే అన్నీ చేయాలి. ఏంటిరా, ఆ పొలంని తీసుకెళ్తావా? నా చీర కొలతలు దానికి తెలియాలా? నేను చెప్పింది చెప్పినట్టు తీసుకురా. వీరయ్య తల బాదుకుంటూ పొలానికి వెళ్ళిపోయాడు. భీముడు నోరు మూసుకుని గంగవరం బయలుదేరాడు. భీముడు నడుచుకుంటూ గంగవరం చేరుకున్నాడు. ఊరంతా తిరిగి ఎందరో నేతగాళ్ల ఇళ్ళు, బట్టల దుకాణాలు తిరిగాడు. కాని తన తల్లి అడిగిన చీర ఎక్కడా దొరకలేదు. పచ్చరంగు ఉంటే ఎర్రచుక్కలు లేవు, ఎర్రచుక్కలు ఉంటే పచ్చరంగు లేదు. ఖాళీ చేతులతో వెళితే అమ్మ నన్ను చంపేస్తుంది, నాన్న కూడా నన్ను కాపాడలేడు అని భయంతో ఊరి చివర ఉన్న కాలువ ఒడ్డున ఒక చెట్టు కింద దిగులుగా కూర్చున్నాడు. ఆ సమయంలో అరుణ అనే ఒక తెలివైన పల్లెటూరు పిల్ల తన స్నేహితురాలతో కలిసి ఆ కాలువకు స్నానానికి అక్కడికొచ్చింది. దిగులుగా కూర్చున్న భీముణ్ణి చూసి ఆమెకు కోపం వచ్చింది. ఏమయ్యా, సిగ్గులేదు? ఆడపిల్లలు స్నానం చేసే రేవు దగ్గర ఏంటి పనులు లేకుండా కాపలా కాశావు? మేమిక్కడ స్నానం చెయ్యాలి, లేచిపోతావా లేదా? ఇక్కడి నుంచి వెళ్ళు.
అయ్యో తల్లి, నా మీద ఏ కోపమొద్దు. నేను ఆకతాయిని కానమ్మా. మాది రామాపురం. మా అమ్మ ఒక పట్టు చీర తెమ్మన్నది. అది దొరకకపోయేసరికి ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడ కూర్చుండిపోయాను. నేను ఖాళీ చేతులతో వెళితే మా అమ్మ నన్ను ఇంట్లోకి రానివ్వదు. ఓహో, బాలే ఉన్నావయ్యా. మీ అమ్మ చీరల ఎంపికకు ఎవరైనా ఆడవాళ్లను పంపాలి కాని నీలాంటి మగవాణ్ణి పంపుతుందా? సరేలే, పాపం అమాయకుల్లా ఉన్నావు. నీ భయం చూస్తుంటే జాలి వేస్తుంది. నేను నీకు సాయం చేస్తాను. నేను చెప్పినట్టు చేస్తే మీ అమ్మ నిన్ను ఏమీ అనదు. పుణ్యం ఉంటుంది, చెప్పు. మా అమ్మ గయ్యాళితనం నుంచి నన్ను కాపాడు. చీరల విషయంలో ఆడవాళ్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను నిన్ను మా ఊరి నేతగాడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక అద్భుతమైన చీర కొనిస్తాను. నువ్వు దాన్ని మీ అమ్మకిచ్చి ఇలా చెప్పు: అమ్మా, నేతగాడు ఈ చీరను మహారాణి కోసం 1 రోజులు కష్టపడి నేసి ఇచ్చాడట. మహారాణి అభిరుచులు నీ అభిరుచులు ఒక్కటే అని ఆ నేతగాడు ఆశ్చర్యపోయాడు అని చెప్పు. మీ అమ్మ నీ పొగడ్తలకు మురిసిపోతుంది. నిజంగానా? ఈ మంత్రం పనిచేస్తుందంటావా? ఖచ్చితంగా పనిచేస్తుంది. రా నాతో. భీముడు అరుణ చెప్పినట్లే నేతగాడి దగ్గర ఒక మంచి ఎర్రటి పట్టుచీర కొని సంతోషంగా ఇంటికి బయలుదేరాడు. భీముడు రామాపురం చేరాడు. గుమ్మం దగ్గర వీరమ్మ ఎదురుచూస్తుంది. భీముడు గుండెలు అరచేతులు పెట్టుకుని వస్తాడు. ఎర సన్నాసి, చీర తెచ్చావా లేదా? నేను చెప్పిన రంగులు ఉన్నాయా లేదా? అమ్మా, చీర తెచ్చానమ్మా. కానీ నువ్వు చెప్పిన రంగులు నేతగాడికి చెప్పగానే వాడు ఆశ్చర్యపోయి నాకు 2 చేతులు దండం పెట్టాడమ్మా. దండం పెట్టాడా? ఎందుకురా? అవునమ్మా, నేతగాడు నాతో ఏమన్నాడంటే, ఈ పట్టు చీరను అచ్చం మహారాణి కోసం 1 రోజులు కష్టపడి ప్రత్యేకంగా నేసి పెట్టాను అని. ఈ చీర నేను అమ్ముకోను, కానీ మా మహారాణి అభిరుచులు మీ అమ్మగారి అభిరుచులు అక్షరాలా ఒకటే కాబట్టి మీ అమ్మ కూడా మహారాణితో సమానమే. అందుకే ఈ చీర మీ అమ్మకే ఇస్తున్నాను అని చెప్పి నా చేతిలో పెట్టాడమ్మా. ఓహో, అలా అన్నాడా ఆ నేతగాడు? వాడికి కళ్ళు ఉన్నాయన్నమాట. మహారాణికి నాకు అభిరుచులు ఒకటే అనడంలో తప్పేముందిరా? నేను కూడా ఇంటికి మహారాణినే కదా. అబ్బా, ఈ చీర ఎంత మెత్తగా ఉందో చూడు భీముడు. తల్లి తనను కొట్టకపోగా, చీరలోని లోపాలు వెతకకపోగా సంతోషంతో పొగడ్డం చూసి భీముడికి ప్రాణం లేచి వచ్చింది. ఆ గంగవరం పిల్ల అరుణ మహా తెలివైంది. నా తల్లిని ఒక్క మాటతో ఎలా బురుడీ కొట్టించిందో. ఆ పిల్లే కనుక నా భార్య అయితే నా జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అని భీముడు మనసులో కలలు కన్నాడు. భీముడికి మరుసటి రోజు ఉదయాన్నే నేరుగా గంగవరం వెళ్లి కాలువగట్టు దగ్గర అరుణ కోసం ఎదురుచూశాడు. అరుణ తన స్నేహితురాళ్లతో వస్తుండగా ఆమెను ఆపాడు. అరుణ, నీ ఉపాయం బ్రహ్మాండంగా పనిచేసింది. నువ్వు చెప్పినట్లే చెప్పాను. మా అమ్మ నన్ను కొట్టకపోగా నా జన్మలో మొదటిసారిగా నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంది. చూసావా, ఆడవాళ్ల మనస్తత్వం తెలిస్తే ఎంతటి గయ్యాళి అతను కూడా దారిలోకి తెచ్చుకోవచ్చు. సరే, ఇంకేంటి సంగతి? అదే అరుణ, నువ్వు నాకు చాలా నచ్చావు. నాలో లేని ధైర్యం నీలో ఉంది. నీలాంటి ధైర్యం, తెలివి ఉన్న పిల్ల నా భార్య అయితే నా జీవితం ధన్యమైపోతుంది. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అరుణ సిగ్గుపడుతూనే, నువ్వు అందంగా ఉన్నావు, మంచివాడివి భీముడు. నువ్వు నచ్చావు కాబట్టే నిన్న ఆ చీర ఎంపికలో సాయం చేశాను. కానీ మీ అమ్మగారి తిట్ల పురాణం వింటేనే నాకు భయం వేస్తోంది. అవును అరుణ, మా అమ్మను మార్చడం మా నాన్న తరం కూడా కాలేదు. నేను ఆమెకు ఎదురు చెప్పలేను. అందుకే నువ్వే నీ తెలివితేటలతో ఆమెను మార్చాలి. నన్ను కాదనుకో అరుణ. సరే భీముడు, నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే. మీ అమ్మగారి గయ్యాళితనాన్ని నేను శాశ్వతంగా మాయం చేస్తాను. కానీ దానికి ఒక అద్భుతమైన నాటకం ఆడాలి. అసలు ఏంటా నాటకం? మీ అమ్మకు ఆశ, అహంకారం ఉన్నాయని నాకు అర్థమైంది. ఆ అహంకారాన్ని దించాలంటే బిల్వ మహర్షి వరం అనే ఆయుధాన్ని నేను ప్రయోగిస్తాను. అది ఎలాగో అత్తగారింటికి వచ్చాకే చూదురుగాని. వెళ్ళి మా నాన్నతో పెళ్లి మాట మాట్లాడు. భీముడు సంతోషంగా వెళ్లి పెద్దల్ని ఒప్పించి 2 నెలల్లో అరుణను పెళ్లి చేసుకుని తన ఊరు రామాపురానికి తీసుకువచ్చాడు. ఎవరో పేదపిల్ల వస్తోంది, దానిమీద నా పెత్తనం చలాయించవచ్చు అని వీరమ్మ ఎంతో గర్వంగా ఎదురుచూస్తోంది. పెళ్ళయి అరుణ రామాపురం అత్తగారింట్లో అడుగుపెట్టింది. మొదటి రోజు అంతా బాగానే గడిచింది. 2వ రోజు ఉదయం వీరమ్మ వరండాలో కూర్చుని టీ కోసం అరుస్తోంది. అరుణ లోపల వంటగదిలో ఉంది. ఏమే కొత్త కోడలా, గంగవరం దొరసాని,
సూర్యుడు నెత్తి మీదకొచ్చినా ఇంకా నాకు టీ తీసుకురాలేదేంటి? ఈ ఇంట్లో మహారాణిని నేను. నా ఇష్టం వచ్చినట్లే అన్నీ జరగాలి. అరుణ చేతిలో టీ కప్పు పట్టుకుని అకస్మాత్తుగా గజగజ వణుకుతున్నట్లు నటిస్తూ చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడేస్తుంది. అత్తయ్యగారు, వద్దు, దయచేసి అరవకండి, నన్ను తిట్టకండి. అయ్యో దేవుడా, నా అత్తగారి ప్రాణాలు కాపాడు తండ్రి. నేను ఎవరి ప్రాణాలు తీయలేను దేవుడా. వీరమ్మకు ఏమీ అర్థం కాలేదు. ఏంటే నీ నాటకాలు? నేను అరిస్తే నా ప్రాణాలు పోవడమేంటే పిచ్చిదానా? నాకేమైంది? నాటకాలు కావత్తయ్యా. నాకు చిన్నప్పుడు అడవిలో నేను తప్పిపోయినప్పుడు ఒక మహాతపస్వి బిల్వ మహర్షి కనిపించారు. నేను ఆయనకు పండ్లిచ్చి చాలా సేవలు చేశాను. ఆయన నాకు పెళ్లికి ముందు ఒక గొప్ప వరం, అదే సమయంలో ఒక భయంకరమైన శాపం ఇచ్చారత్తయ్యా. ఏంటమ్మా ఆ వరం? ఏంటా శాపం? ఆ బిల్వ మహర్షి ఏమన్నారంటే, అరుణ, నువ్వు అడుగుపెట్టిన అత్తగారిల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. కాని నీ అత్తగారు నోటి నుంచి వచ్చే ప్రతి ప్రేమపూర్వకమైన మాటకు ఆ ఇంట్లో తులసి కోట దగ్గర ఒక బంగారు నాణం రాలిపడుతుంది అని వరమిచ్చారు. ఏంటి? నేను ప్రేమగా మాట్లాడితే బంగారు నాణం పడుతుందా? నిజంగానా? నాకంత భాగ్యం ఉందా? అవునత్తయ్య, కాని ఆ వరం వెనుక ఉన్న శాపం వింటే మీ గుండె ఆగిపోతుంది. ఒకవేళ మీ అత్తగారు కనుక కోపంతో అరిచినా, నిన్ను తిట్టినా సరే, ఆమె అరిచిన ప్రతి అరుపుకు ఆమె ఆయుష్లో నుంచి ఒక్కొక్క రోజు కరిగిపోతుంది అని శపించారత్తయ్య. అందుకే మీరిందాక నా మీద అరవగానే మీ ప్రాణాలు ఏమైపోతాయోనని నేను భయపడిపోయాను. అమ్మ బాబోయ్, నేనరిస్తే నా ఆయుష్ తగ్గిపోతుందా? ప్రేమగా మాట్లాడితే బంగారం వస్తుందా? ఇది నిజమేనా అరుణా? నా మాట మీద నమ్మకం లేకపోతే రేపటి నుంచి నాతో ప్రేమగా మాట్లాడి చూడండి అత్తయ్య. ఆ బిల్వ మహర్షి మహిమ మీకే తెలుస్తుంది. అరుణ ఆడిన ఆ బిల్వ మహర్షి వరం నాటకానికి వీరమ్మ పూర్తిగా మారిపోయింది. జీవితంలో ఎప్పుడూ ఎవరిని ప్రేమగా పలకరించని వీరమ్మ తన ఆయుష్ తగ్గిపోతుందన్న భయంతో, బంగారం వస్తుందన్న అత్యాశతో కోడల్ని దేవతలా చూడడం మొదలుపెట్టింది. ఇదంతా చూసి వీరయ్యకు స్వర్గంలో ఉన్నంత హాయిగా ఉంది. అరుణ ఉద్దేశపూర్వకంగా వంటగదిలో కూర మార్చేస్తుంది. వీరమ్మ కోపంగా వంటగదిలోకి దూసుకొస్తుంది. హేమేవ్ అని సడన్గా శాపం, ఆయుష్ గుర్తుకు వచ్చి ఆగిపోయి, అమ్మా కోడలి తల్లి, నా చిట్టి తల్లి, ఏంటమ్మా ఆ కూర మాడిపోయింది? పర్వాలేదులే అమ్మా. నిజంగా కోపం రాలేదా అత్తయ్య? కోపమా? రాలేదమ్మా నిజంగా. అత్తయ్య రండి, ఇందాక మీరు నా మీద కోపపడకుండా నన్ను పొగిడారు కదా, ఆ బిల్వ మహర్షి వరం నిజమో కాదో తులసికోట దగ్గర వెతికి చూడండి. వీరమ్మ పరుగున వచ్చి తులసికోట దగ్గర మట్టిని ఆశగా తవ్వి చూస్తుంది. అందులో తళతళ మెరుస్తున్న ఓ బంగారు నాణం దొరుకుతుంది. ఓరి దేవుడా, నిజమే! ఓ బిల్వ మహర్షి మహిమ నిజమే! ఇక చూడు, ఈ ఇంట్లో నిన్ను పూలల్లో పెట్టి పూజిస్తాను. నా అరుపులన్నీ బంగాళాఖాతంలో కలిపేస్తాను. అలా 1 నెల రోజులు గడిచాయి. వీరమ్మ రోజు అరుణను పొగడ్డం, అరుణ రహస్యంగా ముందు రోజు దాచిన నకిలీ నాణం వీరమ్మకు దొరకడం జరుగుతూనే ఉంది. పక్కింటి పుల్లమ్మకు వీరమ్మలో వచ్చిన ఈ మార్పు చూసి కళ్ళు తేలేశాయి. ఏంటే వీరమ్మ, నీకు మంత్రమేమైనా వేశారా ఏంటి? ఉదయం లేస్తే 10 బూతులు తిట్టేదానివి, నీ కోపం ఏమైందే? ఓసి పుల్లమ్మ, కోపం తెచ్చుకుంటే నా ఆయుష్ తగ్గిపోతుంది కదే. నా బీపీ, ఆయాసం అన్నీ తగ్గిపోయాయి. నేను పాత వీరమ్మను కాదే, కొత్త వీరమ్మను. వీరమ్మ మొదట్లో కేవలం బంగారం కోసమే వీరమ్మ కోపాన్ని ఆపుకున్న, రాను రాను ఆమెకు కోపపడకపోవడం అలవాటైపోయింది. 2 నెలలు గడిచాయి. అరుణ దగ్గర దాచిన నకిలీ నాణాలన్నీ అయిపోయాయి. ఇక నాటకాన్ని ముగించాల్సిన సమయం వచ్చిందని అరుణ నిర్ణయించుకుంది. ఒకరోజు ఉదయం వీరమ్మ ఎంత పొగిడినా తులసికోట దగ్గర నాణం దొరకలేదు. ఏంటి అరుణ, ఈరోజు నేను నిన్ను ఎంత పొగిడినా ఇక్కడ మట్టిలో ఆ మహర్షి నాణం రాలేదేంటే? బిలో మహర్షి వరం అయిపోయిందా? అత్తయ్య, నన్ను క్షమించండి. నేను మీకు ఒక అబద్ధం చెప్పాను. ఆ బిల్వ మహర్షి లేడు, ఆ వరం లేదు. ఏంటి? ఇదంతా నాటకమా? మోసం కాదత్తయ్య, మిమ్మల్ని మార్చడానికి ఆడిన నాటకం. మీలోని కోపాన్ని చంపి ప్రేమను నిద్రలేపడానికి ఈ నాటకం ఆడాను.
నిజం చెప్పండి అత్తయ్య, ఇన్నాళ్ళు గయ్యాడిలా తిట్టినప్పుడు మీకు ప్రశాంతత ఉందా, లేక మాతో ప్రేమగా మాట్లాడినప్పుడు మీకు ప్రశాంతత దొరికిందా? వీరమ్మ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆలోచించింది. "ఆ, నిజమే అరుణ, నీ తెలివితేటలతో నాలోని గయ్యాళితనాన్ని చంపి అసలైన మనిషిని బతికించావే తల్లి. కానీ నేను ప్రేమగా మాట్లాడినప్పుడు నా భర్త, నా కొడుకు నాకు ఇచ్చిన ఆనందం ఆ బంగారం కంటే 100 రెట్లు గొప్పది." ఆనాటి నుంచి వీరమ్మలోని గయ్యాళితనం శాశ్వతంగా మాయమైంది. రామాపురం ఊరి జనం వీరమ్మలో వచ్చిన మార్పు చూసి ఆశ్చర్యపోయారు. గోదావరి జిల్లాలోని రామవరం అనే పచ్చని గ్రామంలో మణికంఠ అనే ఒక నిరుపేద అనాథ కుర్రాడు ఉండేవాడు. చదువుకోవడానికి స్తోమత లేక కడుపు నింపుకోవడానికి చిన్నప్పుడే ఊరు విడిచిపెట్టి వైజాగ్ వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద జమీందారు నడుపుతున్న గ్రాండ్ భోజనశాలలో అంట్లు తోమేవాడిగా చేరాడు. కానీ మణికంఠకు వంట చేయడం అంటే ప్రాణం. ఆ హోటల్లో ప్రధాన వంటగాడు వంట చేస్తుంటే మణికంఠ ఎంగిలి గిన్నెలు తోముకుంటూనే దూరం నుంచి వాసనలు పీల్చుకుంటూ ఏ మసాలా ఎంత వేస్తున్నాడో, మంట ఎలా పెడుతున్నాడో కళ్లతోనే చూసి వంట నేర్చుకున్నాడు. ఒకరోజు మణికంఠ పనిచేస్తున్న ఆ హోటల్కి కొంతమంది పెద్ద అధికారులు భోజనానికి వచ్చారు. కాని ప్రధాన వంటగాడు అనారోగ్యంతో రాలేదు. హోటల్ యజమాని కంగారు పడిపోతున్నాడు. అప్పుడు మణికంఠ ధైర్యం చేసి వంటగదిలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పకుండా తన చేతి నైపుణ్యంతో స్వచ్ఛమైన నెయ్యి దట్టించి అద్భుతమైన చికెన్ దమ్ బిర్యానీ వండాడు. ఆ బిర్యానీ తిన్న అధికారులు ఆశ్చర్యపోయారు. ఈరోజు వంట అద్భుతంగా ఉంది అని ఓనర్ని పొగిడారు. హోటల్ యజమాని ఆనందంగా వంటగదిలోకి వెళ్లి చూస్తే అక్కడ అంట్లు తోమే మణికంఠ గరిటె పట్టుకుని ఉన్నాడు. ఏంట్రా, ఆ బిర్యానీ నువ్వు వండావా? అంట్లుతో మీ సన్నాసివి, నీకు వంట ఎవరు నేర్పారా? అయ్యా, ప్రధాన వంటగాడు వంట చేస్తుంటే చూసి నేర్చుకున్నాను. ఈరోజు వంటోడు రాలేదని నేనే వండాను. తప్పుంటే క్షమించండి. ఓనర్కి సంతోషం కలగకపోగా విపరీతమైన ఈర్ష్య, కోపం వచ్చాయి. ఒక పేదవాడు అంట్లు తోమేవాడు ఇంత అద్భుతంగా వండితే నా పెద్ద వంటగాళ్ల పరువు ఏం కావాలి? రేపు వీడు నా నెత్తిమీద కూర్చుంటాడు అని అహంకారంతో రగిలిపోయాడు. ఏయ్, ఎంత ధైర్యంరా నీకు? నా హోటల్లో నా పర్మిషన్ లేకుండా పొయ్యి ముట్టుకుంటావా? ఈ రోజుతో నీ పని పోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మణికంఠ కన్నీళ్లతో బతిమాలినా ఓనర్ కనికరించలేదు. గుండె బరువెక్కిన మణికంఠ పట్నంలో అంట్లు తోముతూ ఇప్పటి వరకు తను కష్టపడి సంపాదించుకున్న 100 రూపాయలు మాత్రం జేబులో పెట్టుకుని బాధగా తన సొంతూరు రామవరం చేరుకున్నాడు. ఊరికి వచ్చిన మణికంఠ ఇప్పుడేం చేయాలా అని ఒక రోజంతా తీవ్రంగా ఆలోచించాడు. మణికంఠ తనలో తాను, మన ఊళ్ళో జనాలు తినడానికి కనీసం ఒక్క మంచి హోటల్ కూడా లేదు. ఏదైనా రుచిగా తినాలంటే అంతా పట్నం వెళ్లాల్సిందే. నా దగ్గర ఉన్న ఈ 100 రూపాయలతో నేనే ఎందుకు ఒక చిన్న బండి పెట్టకూడదు? అతి తక్కువ రేటుకే అందరికీ మంచి రుచికరమైన బిర్యానీ వండి పెడితే బాగుంటుంది అనుకుని తన దగ్గర ఉన్న ఆ 100 రూపాయల పెట్టుబడితో ఊరి చివర ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు కింద చిన్న హోటల్ బండి పెడతాడు. తన దగ్గరున్న పాత మట్టి కుండల్నే శుభ్రంగా కడిగి వంటలకు సిద్ధం చేశాడు. అడవికి వెళ్లి ఎండుకట్టెలు తెచ్చి 3 రాళ్ల పొయ్యి పెట్టాడు. తన జేబులో ఉన్న ఆ డబ్బుతోనే కొద్దిగా బియ్యం, చికెన్, మసాలాలు తెచ్చాడు. మసాలాలు ఎక్కువగా వాడకుండా కేవలం ఉల్లి, పచ్చిమిర్చి, పుదీనా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో సహజంగా కుండ బిర్యానీ వండడం మొదలుపెట్టాడు. కుండ మూతికి అరటి ఆకు కట్టి దమ్ చేశాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆ కుండలో నుంచి వచ్చిన పొగ, నెయ్యి వాసన ఊరంతా వ్యాపించింది. దారిలో వెళ్లే ఊరి జనాలు ఆ వాసన పీల్చి అక్కడే ఆగిపోయారు. అబ్బా, ఏంట్రా ఈ వాసన? ముక్కులు అదిరిపోతున్నాయి. ఒరే మణికంఠ, ఏంట్రా ఈ కొండలో కమ్మగా వండుతున్నావు? రండి సుబ్బయ్య మామ, కుండ బిర్యానీ రేటు చాలా తక్కువే. రుచి చూసి చెప్పండి. సుబ్బయ్య మరో 4 కూలీలు ఆకుల్లో ఆ బిర్యానీ తిన్నారు. మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే వాళ్ల కళ్ళు ఆనందంతో పెద్దవయ్యాయి. ఆహా, ఒరే మణికంఠ, ఏముందిరా ఆ మట్టి కుండ కమ్మదనం, కట్టెల పొయ్యి పొగరుచి ఈ బిర్యానీకి భలే పట్టిందిరా. మాంసం ముక్క నోట్లో ఇట్టే కరిగిపోతుంది. పట్నంలో నవాబులు కూడా ఇంత రుచిగా తినరేమో. నిజమేరా సుబ్బయ్య, మసాలాలు తక్కువ, రుచి ఎక్కువ. రేపటి నుంచి మన భోజనం ఎక్కడే? రోజులు గడిచే కొద్దీ మణికంఠ బండి దగ్గర జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.
వాడి తెలివితేటలు, పనితనం, పలకరింపు ఊరి జనాలకు పిచ్చపిచ్చగా నచ్చేశాయి. ఆ బండి దగ్గర రోజూ పండుగ వాతావరణమే. సర్పంచ్ కూతురు రాధ కూడా అప్పుడప్పుడు పేదలకు భోజనాలు కొనిపెట్టడానికి వచ్చి మణికంఠ కష్టపడే తత్వాన్ని చూసి మనసులోనే ఆరాధించడం మొదలుపెట్టింది. సరిగ్గా అదే సమయంలో సర్పంచ్ కొడుకు రిషి పట్నంలో పెద్ద చదువులు చదివి ఊరికి తిరిగొచ్చాడు. ఒకరోజు ఊరిలో వెళ్తుండగా మర్రి చెట్టు కింద జాతరలా ఉన్న జనాన్ని చూశాడు. అక్కడే ఉన్న పనివాడు రాములు కనిపించాడు. ఒరే రాములు, ఏంట్రా చెట్టు కింద జనం అలా గుమిగూడారు? ఏమైనా నాటకం ఆడుతున్నారా? నాటకం కాదు రిషిబాబు, మన అనాథ కుర్రాడు మణికంఠగాడు మట్టి కుండలో బిర్యానీ చేస్తున్నాడు. రుచి అదరహో, మీరు కూడా ఒక ముద్ద తిని చూడండి. రిషికి ఆ మాట వినగానే ఎక్కడో కాలిపోయింది. రిషి తనలో తాను, ఒక పేద సన్నాసి, చదువు లేనోడు, రోడ్డు మీద అడుక్కునేవాడు బండి పెట్టుకుని ఇంత బిజినెస్ చేస్తున్నాడా? నేను పట్నంలో బిజినెస్ చదువులు చదివొస్తే నాకంటే వీడికి ఈ ఊర్లో ఇంత పేరా? వీడి బండి ఎక్కడ ఉండకూడదు అనుకుని మరుసటి రోజు ఉదయం మణికంఠ వంట మొదలు పెడుతుండగా సర్పంచ్ మనుషులు రిషి అక్కడికి వచ్చారు. ఏయ్ మణికంఠ, ఈ స్థలం సర్పంచ్ గారిది. ఇక్కడ బండి పెట్టుకోవడానికి వీల్లేదు. మర్యాదగా బండి ఖాళీ చేసి వెళ్ళిపో, లేకపోతే సామాన్లు విసిరి కొడతాం. మణికంఠకు అర్థమైంది. వాడు ఏడవలేదు, ఎవరితోనూ గొడవ పడలేదు. మణికంఠ పేదవాడు కావచ్చు కాని పిచ్చివాడు కాదు, చాలా తెలివైనవాడు. అలాగే బాబు, మీరు స్థలం తీసుకోగలరు కానీ నా చేతి రుచిని లాక్కోలేరుగా అని చిరునవ్వుతో తమ మట్టి కుండలు పెట్టుకుని అక్కడి నుండి ఊరి చివరన ఉన్న మరో చెట్టు కింద ఎవరికీ అడ్డురాని ప్రదేశంలో మళ్లీ బండి పెట్టుకున్నాడు. రిషి మణికంఠ బండి ఉన్న చోట ఒక పెద్ద హోటల్ కట్టించి రిషి గ్రాండ్ భోజనశాల అని పెట్టాడు. పట్నం నుంచి ఖరీదైన వంటవాణ్ణి పెట్టుకున్నాడు. కాని మణికంఠ పాత చోట లేకపోయినా జనాలు వాడి వాసన పసిగట్టి ఊరి చివర వరకు నడిచి మరీ మణికంఠ బండి దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. తన పెద్ద హోటల్కి జనాలు రాకపోవడంతో రిషికి పిచ్చెక్కింది. మణికంఠను తొక్కేయడానికి ప్లాన్స్ వేయడం మొదలుపెట్టాడు. ఒరే రాములు, ఆ మణికంఠగాడి దగ్గర బిర్యానీ ₹1 కదా. రేపట్నుంచి మన హోటల్లో బిర్యానీ ₹1/2కే అని దండోర వేయించండి. మరుసటి రోజు ఊర్లో దండోర వేశారు. జనాలు సగం రేటుకే కదా అని రిషి హోటల్కు వెళ్లారు. మణికంఠ బండి ఖాళీగా ఉంది. కాని రిషి హోటల్లో పరిస్థితి వేరు. రిషి ఎప్పుడూ లాభాల గురించి ఆలోచిస్తూ వంటవాళ్ల మీద కసురుకునేవాడు. ఏయ్, సగం రేటుకే ఇస్తున్నాం కాబట్టి అందులో నాసిరకం బియ్యం వేయండి, మసాలాలు తగ్గించండి, త్వరగా వండండి అని టార్చర్ చేసేవాడు. రిషి హోటల్లో బిర్యానీ తిన్న ఊరి జనాలు, చీచీ, ఏంటయ్యా రిషిబాబు ఈ వంట? బిర్యానీ అన్నావు, పేడ ముద్దలా ఉంది, ఉప్పు లేదు, కారం లేదు. అవునరా సుబ్బయ్య, కూర్చునే కుర్చీలు బాగుంటే కడుపు నిండుతుందా ఏంటి? సగం రేటుకే అని ఆశపడి వస్తే ప్రాణాలు తీస్తున్నాడు. దీనికంటే మన మణికంఠగాడి బిర్యానీకి ₹10 పెట్టినా తక్కువే. పదండిరా, రేపటి నుంచి మళ్ళీ అక్కడికే పోదాం. ఒక్కసారి రిషి హోటల్లో తిన్నవాళ్లు మళ్ళీ ఆ హోటల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. మళ్ళీ మణికంఠ బండి ముందు జాతర మొదలైంది. మణికంఠ కుండ మూత తీయగానే వచ్చే ఆ నెయ్యి వాసనకి రోడ్డు మీద వెళ్లేవాళ్లు కూడా ఆగి మరీ తినేవారు. రిషికి అవమానంతో రక్తం మరిగిపోయింది. ఈసారి తన తండ్రి పవర్ యూజ్ చేశాడు. ఊర్లో ఉన్న చికెన్ వ్యాపారిని, కిరాణా షావుకారిని తన దగ్గరకు పిలిపించాడు. ఆ మణికంఠగాడికి సరుకులు అమ్మడం పూర్తిగా ఆపేస్తే ఊర్లో వాళ్ళకి నా మీద అనుమానం వస్తుంది. కాబట్టి వాడికి సరుకులు అమ్మండి, కానీ వాడు కొనలేనంత రేటు చెప్పండి. చికెన్, బాస్మతి బియ్యం, మసాలాలు వీటన్నింటి ధరలను వాడికి మాత్రం 3 ఎక్కువగా చెప్పండి. ఇది నా ఆర్డర్. వ్యాపారులు భయంతో అలాగే అని తలూపారు. మరుసటి రోజు ఉదయం మణికంఠ తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బులు తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు. ముందుగా చికెన్ వ్యాపారి దగ్గరకు వెళ్ళాడు. ఏంటి మణికంఠ బాబు, కోడి మాంసం కావాలా? ఈరోజు కిలో చికెన్ ₹5 అయింది. ఏంటి బాబాయ్, నిన్నటిదాకా కిలో ₹2 కదా, ఒక్క రాత్రిలో ఇంత ధర పెరిగిందేంటి? అంతే బాబు, సరుకు లేదు, కొనాలంటే కొను, లేకపోతే వెళ్ళు. అక్కడి నుంచి కిరాణా షావుకారు దగ్గరికి వెళ్ళాడు. బాస్మతి బియ్యం, మసాలాలు కావాలా? ఈరోజు రేట్లు డబుల్ అయ్యాయి మణికంఠ, పాత రేట్లకు నేను అమ్మలేను. మణికంఠ దగ్గర ఉన్న పెట్టుబడితో ఆ పెరిగిన ధరలకు సరుకులు కొనేంత స్తోమత లేదు. కాని ఇక్కడే మణికంఠ అసలైన తెలివి, నైపుణ్యం బయటపడింది.
మణికంఠ తనలో తాను చికెన్ రేటు పెంచితే నా చేతిలో కళ ఉంది. ప్రకృతిలో దొరికే కూరగాయల్ని నాకు చికెన్. మణికంఠ తన ఇంట్లో రోజూ వండుకునే మామూలు రేషన్ బియ్యం తీసుకున్నాడు. ఊరి చివర అడవిలో విరివిగా ఉచితంగా దొరికే ఒక పెద్ద లేత పనసకాయను కోసుకొచ్చాడు. పనసకాయను శుభ్రంగా కోసి పెద్ద పెద్ద మాంస ముక్కల్లా తరిగాడు. వాటిని పసుపు, ఉప్పు వేసి మట్టి కుండలో నెయ్యితో దోరగా వేయించాడు. సాధారణ బియ్యాన్ని నానబెట్టి అడవిలో దొరికే సహజమైన ఆకులు, పుదీనా వేసి చికెన్ లేకుండానే స్పెషల్ పనసకాయ దమ్ బిర్యానీ తయారు చేశాడు. మధ్యాహ్నమైంది. జనాలు క్యూలో నిలబడి ఉన్నారు. కుండ మూత తీయగానే ఏ చికెన్ బిర్యానీకి రానంత అద్భుతమైన సువాసన ఊరంతా వ్యాపించింది. ఒరే మణికంఠ, ఏంట్రా ఈరోజు వాసన అదరగొడుతుంది? త్వరగా పెట్టు. మణికంఠ ఆకుల్లో వడ్డించాడు. జనాలు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఆశ్చర్యపోయారు. ఓరోరే, ఏముందిరా, ఈ పనసకాయ మొక్కలు అచ్చం మాంస మొక్కలాగే మెత్తగా కరిగిపోతున్నాయి. చికెన్ బిర్యానీ కంటే ఈ పనసకాయ బిర్యానీ 100 రెట్లు బాగుంది. అవునరా, ఇది కడుపుకి కూడా చాలా తేలికగా హాయిగా ఉంది. రేపటి నుంచి మాకు ఈ పనసకాయ బిర్యానీనే కావాలిరా మణికంఠ. ఈ వార్త క్షణాల్లో ఊరంతా పాకిపోయింది. పనసకాయ బిర్యానీ అద్భుతం అని జనాలు ఇంకా ఎగబడి రావడం మొదలుపెట్టారు. 1 నెల తర్వాత చూస్తే రిషి కట్టిన పెద్ద హోటల్లో ఒక్క ఈగ కూడా వారడం లేదు. కానీ మణికంఠ చిన్న బండి దగ్గర మాత్రం ప్రతిరోజు పండగలా, జాతరలా ఉంది. రిషికి ఏం చెయ్యాలో, తన వైఫల్యానికి కారణం ఏంటో అర్థం కాలేదు. వాడు పూర్తిగా ఓడిపోయాడు. రిషికి తన తప్పు మెల్లగా తెలిసొచ్చింది. తన చెల్లెలు రాధ కూడా వచ్చి రిషితో అంది, అన్నా, వ్యాపారమంటే కోట్లు ఖర్చు పెట్టి హోటల్ పెట్టడం కాదు, తినేవాడి ఆకలి తీర్చడం, ప్రేమగా వడ్డించడం. ఆ మణికంఠ దగ్గర ఆ ప్రేమ ఉంది, నీ దగ్గర అహంకారం ఉంది. ఇప్పటికైనా నీ ఈగో పక్కన పెట్టు. ఒకరోజు రాత్రి అందరూ వెళ్ళిపోయాక రిషి ఒంటరిగా మణికంఠ బండి దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. రిషి ముఖంలో అహంకారం లేదు, ఓటమి నేర్పిన వినయం ఉంది. రిషి వెళ్లి మణికంఠ ముందు నిలబడ్డాడు. నన్ను క్షమించు మణికంఠ. నా డబ్బు, నా చదువు, నా పలుకుబడి అన్నీ నీ తెలివి ముందు, నీ నైపుణ్యం ముందు ఓడిపోయాను. నేను నిన్ను తొక్కేయాలని చూశాను, కాని నువ్వు అంతకంతకు ఎదిగావు. నా హోటల్ ఎందుకు ఫెయిల్ అయిందో, నీ బండి ఎందుకు సక్సెస్ అయిందో నాకు అర్థం కావడం లేదు అని దీనంగా అడిగాడు. రిషిబాబు, ఇందులో ఏమీ లేదు. నువ్వు పట్నంలో కూర్చుని వ్యాపారం గురించి 100 పుస్తకాలు చదివావు. కానీ నేను అనాథగా రోడ్ల మీద పడి ఆకలితో పేగులు కాలుతున్నప్పుడు ఆ ఆకలి విలువ చదివాను. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవచ్చు, నా బండి చిన్నది కావచ్చు, కానీ నేను నా చేతి వంట మీద 100% నమ్మకం ఉంది. నేను నా లాభం గురించి ఆలోచించి వండను. నా దగ్గరికి వచ్చేవాడి ఆకలి గురించి ఆలోచించి వండుతాను. రిషికి ఆ మాటలు గుండెల్లో గుచ్చుకున్నాయి. పుస్తకాల్లో దొరకని అతిపెద్ద పాఠం ఒక అనాథ నేర్పాడని అర్థమైంది. నువ్వు పేదవాడివి కాదు మణికంఠ, నాకంటే ఎంతో ధనవంతుడివి. రేపటినుంచి నా పెద్ద హోటల్కి నువ్వే ఓనర్, దాన్ని నువ్వే నడిపించు. మనం ఇద్దరం అందులో పార్ట్నర్స్. నీ వంట, నా పెట్టుబడి, ఏమంటావు? మణికంఠ సంతోషంగా ఒప్పుకున్నాడు. మరుసటి రోజు నుంచి మణికంఠ తన చేతి రుచితో ఆ హోటల్ను ఆ జిల్లాలోనే అతిపెద్ద వ్యాపారంగా తీర్చిదిద్దాడు. ఒక పేదవాడు, అంట్లు తోమేవాడు తన కష్టంతో 100 రూపాయల పెట్టుబడితో ఒక పెద్ద బిజినెస్కి ఓనర్ అయ్యాడు. మణికంఠ మంచితనం, నిజాయితీ చూసి సర్పంచ్ గారు మురిసిపోయారు. ఎవరి అభ్యంతరాలు లేకుండా తన కూతురు రాధాను మణికంఠకిచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. అహంకారం ఓడిపోయింది. కష్టం మరియు ప్రతిభ గెలిచింది. నీతి, ఆకలి నేర్పే పాఠం. కష్టాలు, పేదరికం మనిషిని కృంగదీయవు, దాన్ని ఎదుర్కొనేలా మెదడుకు పదును పెడతాయి. వ్యాపారం అంటే కేవలం లాభాలు దండుకోవడం కాదు, వినియోగదారుడి మనసు, ఆకలి తెలుసుకుని ప్రేమతో సేవ చేయడం. కేవలం పుస్తక జ్ఞానం, డబ్బు ఉన్నంత మాత్రాన విజయం వరించదు. నైపుణ్యం, ఇంగిత జ్ఞానం ఉన్నవాడే నిజమైన